రైతులకి ఇలాంటి విషయాల్లో అవగాహన లేక వేల వేల రూపాయలు వ్యర్థమైపోతున్నాయి. ఎందుకిలా అంటున్నానంటే, ఇలాంటి మందులు స్ప్రే చేయడం వల్ల హెవీగా గ్రోత్ ఉండొచ్చు. దాంతో పాటు హెవీగా కొమ్మలు సైడ్ బ్రాంచెస్ రావచ్చు. దాని తర్వాత నష్టపోయేదైతే రైతే. ఎందుకలా అంటే, మనం ఈ మందులు వాడడం వల్ల పచ్చగా అయిపోతూ ఉంటది. తోట హెవీగా పెరిగినంత మాత్రాన కొమ్మలేం బ్లాక్ అయితే రావు. హెవీగా పెరిగినప్పుడు పూత నిలబడదు. గ్రోత్ మగాన పెరుగుతూనే ఉంటది. ఇలా పెరగడం వల్ల చెట్టుకి ఎలాంటి ఉపయోగం ఉండదు. మనకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎలాంటిదంటే అసలు దానికి ఒక టెక్నికల్ ఉండదు. దానికి ఒక పేరు ఉండదు. పాడుండదు. వాడెవడో చెప్తాడు మనం తెచ్చి కొడతాం. అలా తయారయ్యాము ఇప్పుడు. ఏంటి ఆ కంపెనీ మందులు ఎలాంటి మందులు కొడుతున్నామంటే ఒక మందు చెప్తాడు యూట్యూబరో ఎవడో ఒకడు. దానికి ఏది ఊరుండదు, పాడుండదు. దానికొక ఏముండదు. తీసుకొచ్చి కొడుతుంటాం. అలా కొట్టడం వల్ల మన మొక్కలు ఏదైతే పురుగుందో ఆ పుచ్చిపోవచ్చు అప్పటికి. తర్వాత కూడా ఏదైతే ఉందో అసలది మొక్క ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటనేది ఎవరైనా ఆలోచిస్తున్నారా? అసలు ఆలోచించట్లేదు అలా. అలా ఆలోచించక వేలకు వేల రూపాయలు మనము నష్టపోతున్నాం. అసలు ఈ యూట్యూబర్లు ఏం చేస్తున్నారు? మనకి డబ్బులొస్తున్నాయా? మనకి కంపెనీ ఇంతిస్తుంది అని చాలా వరకైతే కంపెనీల మీద ఆధారపడి వాళ్ళ ప్రమోషన్‌లయితే వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ మనం దృష్టి పెట్టి ఆలోచించాల్సిన విషయం ఏదైనా ఉందంటే అసలది ఏ కంపెనీ? దానికి రిజిస్ట్రేషన్ ఉందా? మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ ఉందా? ఇలాంటివి అసలు ఎవరు పట్టించుకోరు. చాలా వరకి ఒక యూట్యూబర్ చెప్పారంటే ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో చూసి తీసుకొచ్చి స్ప్రే చేస్తుంటారు. స్ప్రే చేయండి తప్పులేదు. కానీ దాన్ని పూరుగోత్రాలు అంటారు కదా! అది అన్నీ చెక్ చేసిన తర్వాతనే స్ప్రే చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఏవైతే మందులు ఉన్నాయో చాలా వరకు యూట్యూబర్లు అసలు దానికి ఎలాంటి కెమికల్ ఫార్ములేషన్ ఉండదు. అది కెమికల్ పలాంది అనే దానికి అసలు మెన్షన్ చేయరు. ఇది తెల్లదోమకు పనిచేస్తది, ఇది తామరకు పనిచేస్తది, ఇది కాయ నిలవడానికి పనిచేస్తది, ఇది పూత నిలవడానికి పనిచేస్తది. ఇలా చెప్తూనే ఉంటారు. అసలు అందులో ఏముంది? అది మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ ఉందా? గవర్నమెంట్‌లో రిజిస్టర్ అయిందా? సిఐఆర్‌సి నెంబర్ ఉంది. ఆ సిఐఆర్‌సి నెంబర్ ఎందుకు ఇస్తారు? ఆ ఫార్ములేషన్ ఏంటి? ఆ కెమికల్ అది ఎంత పవర్‌ఫుల్? జంతువులకి, మనుషులకి, పిల్లలకి ఎలాంటి ప్రభావం చూపిస్తది? మీరు చాలా వరకు మందుల్లో చూసి ఉంటారు. రెడ్ యాంగిల్, బ్లూ యాంగిల్, గ్రీన్ యాంగిల్ అంటే ట్రయాంగిల్ షేప్‌లో ఉంటాయి. ఇవి దేని కొరకు పెడతారు? మన కోసమే. ప్రతి ఒక్కటి గవర్నమెంట్ ల్యాబ్ టెస్ట్ చేసి ఇలాంటివి పెడుతూ ఉంటాయి. మీరు అట్లాంటి వాటిని అసలు పట్టించుకోరు. ఎవరో అసలు ముక్కు మక్కలోనోడు తెలియనోడు వచ్చి యూట్యూబరు ఈ మందు కొట్టండి మంచిగా పనిచేస్తదంటే ఆ మందు కొట్టేస్తుంటారు. చూడండి ఇలాంటి మందులు కొట్టడం వల్ల మనకంటే మన పొలాలు చాలా దెబ్బతింటాయి. అసలు మన భూమిలో ఉన్న బ్యాక్టీరియా చనిపోతూ ఉంటది. అసలు దాంట్లో ఎలాంటి కెమికల్ ఉందో తెలీదు. తీసుకొచ్చి కొడతాం. అప్పుడు పురుగు చావచ్చు, కొమ్మలు రావచ్చు, పూత రావచ్చు. కానీ అందులో ఎలాంటిది ఉంది? మొక్కకి ఎలా డ్యామేజ్ అవుతుంది? మనకి బయట నుంచి ఎక్స్‌పోర్ట్‌లు కూడా రావట్లేదు. మనం కొట్టే మందులకి. అలా తయారవుతున్నాయి ఇప్పుడు. కాబట్టి ప్రతి ఒక్క రైతు దీని మీద కొద్దిగా అవగాహన తెచ్చుకొని వాడాలని కోరుకుంటున్నాను.